అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 218. ప్లాన్ స్టార్ట్స్ నౌ. ఇక స్టోరీకి వెళ్తే, రేపు అక్షయ్ పెళ్లి జరగబోతోందని అభయ్తో చెప్పింది స్నేహ. ఆ మాట చెప్తున్నప్పుడు స్నేహ కళ్ళల్లో కనిపించిన ఆందోళన చూసి అభయ్కి మనసులో బాధగా అనిపించింది. దాంతో అతను, అయితే ఏంటి, ఒకవేళ నువ్వు మనసు మార్చుకుంటే ఇప్పుడు కూడా అతని దగ్గరకు తిరిగి వెళ్ళొచ్చు అని అన్నాడు. అతని మాటల్లో వినిపించిన అసూయ చూసి స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. ఇతనికి ఎందుకంత కోపం వస్తోంది అని అనుకున్న స్నేహ దీర్ఘంగా నిట్టూర్చి, లేదు, నేను అతని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఇక ముందు నేను నా కొడుకుతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతకు మించి నాకేం అవసరం లేదు అని అంది. ఆమె ఆ మాటలు చెప్తున్నప్పుడు స్నేహ ముఖంలో అలసిపోయిన భావన కనిపించింది. దాంతో అతను మాట్లాడలేదు. నెమ్మదిగా పైకి లేచి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్నేహ చాలాసేపటి వరకు అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి రేపు పెళ్లిలో ఏం జరుగుతుందోనని కంగారుతో అభయ్ ఏం జరిగినా సరే యువన్ను తీసుకొని రావాలని ఆలోచనతో స్నేహ, తాను అనుకున్నదే జరగాలన్న పంతంతో ఉన్న అక్షయ్, ఇన్ని రోజుల పెళ్లికల నెరవేరబోతుందనే సంతోషంతో దాత్రి. ఈ నలుగురిలో ఎవరూ సరిగ్గా నిద్రపోలేకపోయారు. ఆ ఉదయం ఎప్పటిలాగే తెల్లవారింది. ఆ రోజు అక్షయ్ దాత్రిలా పెళ్లి రోజు కావడంతో అందరూ మ్యారేజ్ వెన్యూ దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే హోటల్ లాంజ్లో ఉన్న దాత్రి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది. ఆమె ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కళ. అందుకే ఆమె కాళ్ళు భూమిపై నిలవడం లేదు. సంతోషంతో పెళ్లికి రెడీ అవ్వడం కోసం కొన్ని రోజుల క్రితం ఆమె తీసుకున్న పెళ్లి డ్రెస్ను బాక్స్లో నుంచి ఓపెన్ చేసింది. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా అక్షయ్ షాపింగ్కి రాకపోవడంతో ఇక లాభం లేదనుకున్న దాత్రి తన కోసం ఆమెకు నచ్చిన కాస్ట్లీ లెహంగా, చోలీ డ్రెస్ను తానే స్వయంగా కొనుక్కుంది. అక్షయ్ ఫోటోషూట్కి రావడానికి టైం లేదని తప్పించుకున్నాడు. అలాగే షాపింగ్ గురించి అడిగినా కూడా పట్టించుకోలేదు. అందుకే చివరికి తన షాపింగ్ తనే చేసింది దాత్రి. 20 లక్షల విలువైన ఆ లెహంగా చోలీని బయటకు తీసి చూసిన దాత్రి, వేద ఫ్యామిలీకి కోడలుగా వెళ్తున్నానంటే మినిమం ఈ మాత్రం డబ్బు పెట్టాలి, అప్పుడే పెళ్లిలో అందరి దృష్టి నాపై ఉంటుంది అని అనుకున్న ఆమె వెంటనే డ్రెస్ వేసుకొని పెళ్లి కూతురులా రెడీ అయింది. ఆమె కోసం వచ్చిన బ్యూటీషియన్ ఆ డ్రెస్కు తగ్గ హెయిర్ స్టైల్తో అందంగా రెడీ చేసింది. పెళ్లి కూతురి ముస్తాబులో అద్భుతంగా మెరిసిపోతోంది దాత్రి. అద్దంలో చూసుకొని తనకు తానే మురిసిపోయింది. అక్షయ్ తనను ఇలా చూస్తే ఖచ్చితంగా ఇష్టపడతాడని అనుకొని దాత్రి ముఖంపై మేకప్ను సరిచేసుకొని అంత పర్ఫెక్ట్గా ఉందని అనుకున్న తర్వాత ఆ గది డోర్ తీసి బయటకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో హడావిడిగా తన గది ముందు నుండి వెళ్తూ కనిపించాడు అక్షయ్. రోజు ఆఫీస్కి వెళ్తున్నట్లే అతను సూట్ వేసుకొని ఉన్నాడు. తనకు ఎదురైన అక్షయ్ని చూసి దాత్రి సంతోషంతో హడావిడిగా అతని ముందుకు వెళ్ళి, అక్షయ్, ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను, బాగున్నానా అని అడిగింది. ఆమె కనిపించగానే అతని కళ్ళు అసహనంతో ముడుచుకున్నాయి. అయినా భరిస్తూ కనీసం ఆమె డ్రెస్ని కూడా చూడకుండా బాగుంది అని పొడి పొడిగా సమాధానం చెప్పాడు. అతను చెప్పిన కాస్త సమాధానానికే దాత్రి సంతోషపడిపోయింది. అక్షయ్ తనను కొంచెం కొంచెంగా యాక్సెప్ట్ చేస్తున్నట్లు ఫీల్ అయింది. ఇది ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో తప్పకుండా అక్షయ్ ఆ స్నేహాన్ని మర్చిపోయి తనతో హ్యాపీగా ఉంటాడని ఆమె అనుకుంది. స్టేజ్ దగ్గరికి వెళ్తున్నావు కదా, నేను కూడా నీతో పాటే వస్తాను అని అంటూనే వెళ్ళి అక్షయ్ చేతిని హుక్ చేసింది దాత్రి. అక్షయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ముందుకు నడిచాడు. ఇద్దరూ కలిసి కిందకు దిగి వస్తుంటే ఒక్కసారిగా అందరూ తలలు పైకెత్తి చూశారు. అక్షయ్లో ఉన్న సహజమైన గాంభీర్యం దాత్రిని వెలవెలబోయేలా చేసింది. అయినా ఆమె ముఖంలో చిరునవ్వు మాత్రం చెదరలేదు. అప్పటికే గెస్ట్లందరూ వెయిట్ చేస్తూ ఉండడంతో ఇద్దరూ వాళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. దాత్రి బంధువుల్లో ఒకరు ముందుకు వచ్చి, చాలా అందంగా ఉన్నావు దాత్రి, వేద ఫ్యామిలీకి తగిన కోడలివి నువ్వే, అక్షయ్ గారి రాజసానికి నువ్వు మాత్రమే సెట్ అవుతావు అంటూ మెచ్చుకున్నాడు. ఆ మాటకు దాత్రి చిరునవ్వు నవ్వి, అదేం లేదంకుల్, అక్షయ్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని వినయంగా సమాధానం చెప్పింది. ఇంతలో పక్కన ఉన్న లేడీస్లో కొంతమంది దాత్రి దగ్గరకు వచ్చి ఆమె డ్రెస్ని చూసి ఆశ్చర్యపోయారు.
వాళ్ళలో ఒక అమ్మాయి, వావ్, మిసెస్ అక్షయ్ వేసుకున్న ఈ వెడ్డింగ్ డ్రెస్ చాలా బాగుంది. ఇది వేద కలెక్షన్ నుంచి వచ్చిన లిమిటెడ్ వర్షనా అని అడిగింది. వెంటనే మరో అమ్మాయి ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ, అవును, తప్పకుండా ఇది వేద ఫ్యామిలీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది. కాబోయే భార్య కోసం అక్షయ్ గారు ప్రత్యేకంగా తయారు చేయించి ఉండింటారు. నిజంగా దాత్రి గారు చాలా అదృష్టవంతులు అని అంది. ఆ మాటలు దాత్రికి కొంచెం ఇబ్బందిని కలిగించాయి. ఆ డ్రెస్ ఆమె తన సొంత మనీతో తీసుకుంది. ఆ విషయం ఇప్పుడు బయటికి తెలిస్తే తన పరువు పోతుంది. అందుకే వాళ్ళు చెప్పిన దానికి అవునన్నట్లుగా చిన్నగా తల ఊపి నవ్వింది. నిజంగా ఆ డ్రెస్లో మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అంటూ మరెవరో పొగిడారు. ఆ మాటలన్నీ వింటున్న అక్షయ్కు అక్కడ నుంచోవడం చిరాగ్గా అనిపించింది. స్నేహను ఆ పెళ్లికి రప్పించడం కోసం అతనికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోయినా దాత్రి పక్కనే ఉండి అవన్నీ భరించాల్సి వస్తుంది. కానీ ఎంత కాదనుకున్నా అతని ముఖంలో చిరాకును చుట్టుపక్కల ఉన్న గెస్టులు త్వరగానే గమనించారు. దాత్రి అతని చేతిని ప్రేమగా పట్టుకొని భుజంపై తలవాల్చబోయింది. కానీ అక్షయ్ వెంటనే దూరంగా జరిగి ఆమె తనను తాకనివ్వకుండా చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది ఆ సంఘటనను గమనించి ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఎవరూ బయటకు మాట్లాడే ధైర్యం చేయలేదు. అప్పుడే ఆ వెన్యూలోకి అడుగుపెట్టాడు అరుణ్. క్యాజువల్ డ్రెస్లో ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వాళ్ళిద్దరు ముందుకు వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే దాత్రి కళ్ళల్లో ఒక రకమైన భయం కనిపించింది. అయినా ఇంకొన్ని క్షణాల్లో అక్షయ్ భార్య కాబోతున్నాననే ధైర్యం ఆమెను భయపడకుండా నుంచోపెట్టింది. అరుణ్ను చూడగానే ఆమె అక్షయ్ చేతిని ఇంకొంచెం గట్టిగా పట్టుకొని అతనికి మరింత దగ్గరగా జరిగింది. ఆ క్షణంలో ఆమె ముఖంలో ఒక అసాధారణమైన సంతోషాన్ని గమనించాడు అరుణ్. ఇంతకు ముందెప్పుడు ఆమె ముఖంలో అంత వెలుగును అతను చూడలేదు. ఒకవేళ దాత్రి నా పక్కన ఉండి ఉంటే ఆమె ముఖంలో ఇంత సంతోషం వచ్చుండేదా అనే ఒక ఆలోచన అతని మనసులో తలుక్కున మెరిసింది. కానీ అంతలోనే ఇది అర్థం పర్థం లేని ఆలోచన అని తనలో తానే నవ్వుకున్నాడు. ఆ తర్వాత ఆ ఇద్దరిని చూసి చిరునవ్వుతో హ్యాపీ న్యూలీవెడ్స్ అని విష్ చేశాడు. అక్షయ్ పెదాలపై సన్నని నవ్వు విచ్చుకుంది. అతను కేవలం అని మాత్రమే అన్నాడు. అప్పుడు దాత్రి అరుణ్తో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతూనే, అరుణ్, నువ్వు ఈ పెళ్ళికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చివరిదాకా ఉండి తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలి అని బలవంతంగా నవ్వి, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక అక్కడ ఉండలేనట్లు హడావిడిగా పక్కకు వెళ్ళింది. అరుణ్ ఆమె వెళ్ళిన వైపు ఒక్క క్షణం చూశాడు. కానీ ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత అక్షయ్ వైపు తిరిగి, ఈరోజు ఈ పెళ్లి జరగడం లేదు, నా ఊహ కరెక్టే కదా అని అన్నాడు. ఆ మాటలకు అక్షయ్ ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. పైగా తన దగ్గర ఏ విషయాన్ని దాచాలనుకోలేదు. దాంతో అక్షయ్ చిన్నగా నవ్వి, థ్యాంక్ గాడ్, ఈ విషయం నువ్వు ముందుగానే కనిపెట్టావు. ఇక నేను నా పనిలో బిజీ అవ్వాలి. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని జరిగేది చూస్తూ ఉండు అని అన్నాడు. అరుణ్కి పెళ్లిలో జరగబోయేది ఏమిటో స్పష్టంగా కనిపించింది. కానీ అక్షయ్ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాడు. అదే సమయంలో అతనికి దాత్రిపై సానుభూతి కూడా కలిగింది. ఈ పెళ్లి పూర్తయ్యే టైంకి అక్షయ్ తనను కేవలం ఒక పూచికప్పులలా వాడుకున్నాడనే విషయం ఆమెకు అర్థమైతే దాత్రి రియాక్షన్ ఎలా ఉంటుందా అని అనుకున్నాడు అరుణ్. మరోవైపు వేద ఫ్యామిలీకి సంబంధించిన బంధువులంతా వచ్చేశారు. రాజేశ్వరి, రఘునందన్ వాళ్ళందరినీ ఆహ్వానించడంలో బిజీగా ఉన్నారు. అక్షయ్ తాతయ్య పనిభూషణ్ కూడా ముందు వరుసలో దర్జాగా కూర్చొని జరగబోయే పెళ్లిని చూడ్డానికి రెడీగా ఉన్నాడు. బంధువులంతా వచ్చి అతన్ని మర్యాదపూర్వకంగా పలకరించి వెళ్తున్నారు. రాజేశ్వరి ఆ సందడినంతా చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని పక్కనే ఉన్న రఘునందన్తో, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మన అక్షయ్ ఇచ్చిన మాట ప్రకారం దాత్రిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక మనకు ఎలాంటి సమస్య ఉండదు అని అంది. రఘునందన్ కూడా తల ఊపి, నిజమే, ఈ పెళ్లి జరిగితే మనకున్న పెద్ద బాధ్యతల్లో ఒకటి తీరిపోయినట్లే అని అన్నాడు. రాజేశ్వరి అవునన్నట్లుగా తల ఊపి నవ్వి, ఇన్ని రోజులు ఈ పెళ్లి జరగడం కోసం ఎంతో ఎదురుచూశాను. ఇప్పుడు జరగబోతూ ఉంది. అయినా కూడా నా మనసులో ఏదో ఒక విచిత్రమైన ఫీలింగ్ కలుగుతూనే ఉంది. అందుకే ఈ పెళ్లి పూర్తయ్యేదాకా ఎలాంటి గొడవ జరగకూడదని కోరుకుంటున్నాను అని అంది. రఘునందన్ వెంటనే ఆమెను వారిస్తూ,
అందరూ ఇంత సంతోషంగా ఉన్న టైంలో నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు అని అన్నాడు. దాంతో రాజేశ్వరి సరేనని చిన్నగా నవ్వింది. అరుణ్ దగ్గర నుంచి వెళ్ళిన అక్షయ్ ఏదో ఆలోచిస్తూ బాల్కనీలో నుంచొని ఉన్నాడు. అరుణ్ నుంచి తప్పించుకొని అటు ఇటు తిరుగుతున్న దాత్రి దూరంగా అక్షయ్ను చూడగానే సంతోషంతో అతని పక్కకు వెళ్ళి నించుంది. కానీ అక్షయ్ ఆమెను పట్టించుకున్నట్లు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు దాత్రి తల తిప్పి అతన్నే చూస్తూ, నువ్వు సంతోషంగా ఉన్నావా అక్షయ్ అని అడిగింది. అప్పుడు అక్షయ్ ఒకసారి ఆమె వైపు చూసి మళ్ళీ తల తిప్పి దూరంగా చూస్తూ, ఈ పెళ్ళి నీకు నచ్చినట్లు జరుగుతుంది, అలాంటప్పుడు నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు అని అన్నాడు. ఆ మాటకు దాత్రి ఒక్క క్షణం మౌనంగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా, చూడు అక్షయ్, నువ్వు స్నేహాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. కానీ నేను నిన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మన పెళ్లి జరిగిన తర్వాత ఆమె నీకు గుర్తు కూడా రాదు, నన్ను నమ్ము అంటూ అతనితో మాట్లాడడానికి ప్రయత్నించింది. ప్లీజ్ స్టాప్ ఇట్ దాత్రి, నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడుకో అని ఒక్కసారిగా చిరాకు పడ్డాడు అక్షయ్. దాంతో దాత్రి తలదించుకొని కింద పెదవి కొరుకుతూ మౌనంగా నిల్చుంది. ఆమె మనసులో చెలరేగుతున్న బాధను పంటి బిగువన భరించడానికి ప్రయత్నిస్తోంది. అయినా తనకు తాను సర్ది చెప్పుకుంటూ, ఇంకా కొంచెం సేపు ఓపిక పడితే చాలు, నేను అఫీషియల్గా వేద ఫ్యామిలీకి కోడలుగా మారుతాను. ఆ తర్వాత ఆ స్నేహ ముందు, నన్ను ఇన్ని రోజులు అవమానించిన వాళ్ళందరి ముందు తలెత్తుకొని తిరుగుతాను. ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు నేను సైలెంట్గా ఉండాలి అని అనుకొని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. దూరం నుంచి వాళ్ళిద్దరినీ గమనిస్తున్న రాజేశ్వరి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అక్షయ్ గురించి ఆమెకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏం జరిగి ఉంటుందో ఆమె ఊహించింది. దాంతో మెల్లగా లేచి అక్షయ్ దగ్గరకు వచ్చి, నువ్వు ఇంకా ఇక్కడెందుకు నుంచున్నావు, పెళ్ళికి టైం అవుతూ ఉంది కదా అని గుసగుసగా అడిగింది. నిజానికి అక్షయ్ను చూస్తుంటే ఆమె మనసులో ఉన్న అనుమానం నిజమవుతుందేమోనని భయం కలుగుతోంది. అందుకే ఈ పెళ్ళి త్వరగా పూర్తయ్యేలా చూడాలని అనుకుంటూ ఉంది. కానీ అక్షయ్ తన తల్లి మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పుడు రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, నీకు దాత్రితో పెళ్ళి ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఇప్పటికే విషయం చాలా దూరం వచ్చింది. ఇప్పుడు నీకు ఇష్టం లేకపోయినా సరే ఈ పెళ్ళి జరిగి తీరాలి. ఇది వేద ఫ్యామిలీ పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయమని నువ్వు మర్చిపోవద్దు అని హెచ్చరించింది. అయినా అక్షయ్ ఏం మాట్లాడకపోవడంతో రాజేశ్వరి కోపంగా, అక్షయ్, నీకు నేను చెప్తుంది అర్థమైందా అని అడిగింది. దాంతో అక్షయ్ చిరాకు పడుతూ సరే అని మాత్రమే అన్నాడు. అతని కోపం రాజేశ్వర్కి తెలుసు కాబట్టి ఇంకా అంతకుమించి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన కాసేపటికి త్రిపాఠి వచ్చి, బాస్, స్నేహ మేడం ఎంటర్ అయ్యారు అని గుసగుసగా అన్నాడు. అది విని అక్షయ్ చిన్నగా నవ్వి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి ముందుకు కదిలాడు. అప్పుడే ఆ పెళ్లి వెన్యూలోకి అడుగుపెట్టింది స్నేహ. పంజాబీ డ్రెస్ వేసుకొని చున్నీని తలపై నుండి భుజానికి కప్పుకొని తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి ముఖంపై అక్కడక్కడ చిన్న చిన్న మార్క్స్ కూడా పెట్టుకుంది. అభయ్ తన ఇన్ఫ్లుయెన్స్తో తెప్పించిన ఇన్విటేషన్ కార్డ్స్లో ఒకదాన్ని తీసుకొని ఎలాంటి ఆటంకం లేకుండా ఆ వెన్యూలోకి వచ్చిన స్నేహ తనకు తెలిసిన వారు ఎవరికీ కనిపించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఒక మూలకు వెళ్ళి నుంచొని అక్కడ జరుగుతున్నవన్నీ శ్రద్ధగా గమనించింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే అప్పటికే అక్షయ్ మనసులో ఆమెను గుర్తించారు. ఆ విషయం తెలియని స్నేహ యువన్ కోసం వెతుకుతోంది. అక్షయ్ పెళ్లిలో అతని పక్కనే ఉండవలసిన యువన్ ఇంకా ఎందుకు కనిపించలేదో ఆమెకు అర్థం కాలేదు. ఇంతలో దూరంగా నుంచొని ఉన్న దాత్రి ఆమె కంటపడింది. ఆమె వేసుకున్న పెళ్లి కూతురు డ్రెస్ చూసి ఒక్క క్షణం పాటు స్నేహ గుండె వణికిపోయింది. ఆ పెళ్లి తాను చూడాల్సి వస్తుందని తెలిసినా దాన్ని చూడడం కోసం మానసికంగా తనను తాను ముందుగానే సిద్ధం చేసుకున్నా కూడా ఆ క్షణం తన కళ్ళతో ఆమెను పెళ్లి కూతురుగా చూడడంతో స్నేహ మనసుకి బాధ తప్పలేదు. మరోవైపు దూరం నుండి ఆమెను గమనిస్తూ ఉన్న అక్షయ్ స్నేహ ముఖంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ని చూసి నవ్వుకోకుండా ఉండలేకపోయాడు. అతని పెదాలపై వచ్చిన నవ్వును మరోవైపు నుంచి గమనించిన దాత్రి ఇప్పుడు అతని మంచి మూడ్లో ఉన్నాడు అనుకొని నేరుగా అక్షయ్ దగ్గరికి వెళ్ళి, పద అక్షయ్, రిసెప్షన్కి టైం అవుతోంది, ఇద్దరం స్టేజ్ పైకి వెళ్దాం అని అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు తిరిగి, నువ్వు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు. ఆ మాట విన్న దాత్రి అతని కళ్ళలోకి చూస్తూ,
అక్షయ్, నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను. నిన్నే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. నా లైఫ్కు కావాల్సింది నువ్వే అని నీకు బాగా తెలుసు అని కలల్లో ఆశతో చెప్పింది. అతను మొదటిసారిగా తన గురించి ఒక ప్రశ్న ఇంట్రెస్టింగ్గా అడిగినట్లు అనిపించడంతో ధాత్రికి సంతోషంగా అనిపించింది. సరే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగాడు. వెంటనే ధాత్రి ఆనందంగా, ఏం కావాలో చెప్పు అక్షయ్, ఇప్పుడే చేస్తాను అని ఆతృతగా అడిగింది. అప్పుడు అక్షయ్ పెద్దగా రియాక్ట్ అవ్వకుండా, సరే అలా అయితే నాతో రా అని చెప్పి తన పాకెట్లో చేతులు పెట్టుకొని ముందుకు కదిలాడు. ధాత్రి వెనుక నుంచి అతని వైపు చూసి సంతోషంగా నవ్వుతూ అతని వెనకే అడుగులు వేసింది. ఇద్దరూ దూరంగా వెళ్ళడం చూసి అందరూ ఇంకొంచెం సేపట్లో పెళ్లి జరగబోతుంటే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని గుసగుసలాడుకుంటూ మెల్లగా నవ్వుకున్నారు. అక్షయ్ డైరెక్ట్గా పై ఫ్లోర్లో ఉన్న ఒక రూమ్ ముందుకు వెళ్ళి డోర్ తీసి లోపలికి వెళ్ళాడు. ధాత్రి కూడా అతని వెనకే లోపలికి అడుగుపెట్టింది. కానీ ఆమె మనసు ఎందుకో కీడు శంకించింది. అప్పుడు అక్షయ్ ధాత్రిని చూసి, నువ్వు నా కోసం ఒక పని చేయాలి అని అన్నాడు. పెళ్లి నుంచి ధాత్రిని దూరంగా తీసుకొచ్చిన అక్షయ్ ఏం చేయబోతున్నాడు? అక్షయ్, స్నేహ, అభయ్, ధాత్రి, అరుణ్ల జీవితాలు ఈ పెళ్లితో ఎలా మారబోతున్నాయి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.